Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. యావన హత్యకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నిన్న సాయంత్రం 7 గంటలకు హత్య జరిగిందన్నారు సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య. పరమేష్ తో సహా 4 అటాక్ చేశారన్నారు. యావన్ క్రికెట్ చూస్తుండగా కత్తితో దాడి చేసి హత్య చేశారన్నారు. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే యావన్ హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక మర్డర్ కేసు కింద కేసు నమోదు చేశారు. గతంలో నిందితులపై సెక్షన్ 307 కింద అరెస్టు చేశామన్నారు. ప్రాథమికంగా హత్యలో 5 నిందితులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇక సుపారీ ఇచ్చి హత్య చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏడీసీపీ నర్సయ్య. యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ 3rd year స్టూడెంట్. ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బాన్ అండ్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్, దెన్ పరమేష్ అనే అతను ప్లస్ ఇంకోటి మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతని తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరికి శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. గతంలో నిందితుల మీద ఉన్నాయని తెలుస్తున్నది మేము వెరిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్యామిలీకి ఇంకో పక్క ఉన్న వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తాం.